సామెతల గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. అపహాసకుని గద్దింపకము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానము గలవానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. అపహాసకుని గద్దిస్తే ఆ వ్యక్తి గద్దించే వ్యక్తిని ద్వేషిస్తాడు. జ్ఞానము గలవానికి బుద్ధి చెప్పావనుకో, ఆ వ్యక్తి బుద్ధి చెప్పిన వ్యక్తిని ప్రేమిస్తాడు. నీకు బుద్ధి చెప్పేవారిని, నిన్ను గద్దించేవారిని, నిన్ను హెచ్చరించేవారిని నీవు ప్రేమిస్తున్నావు అంటే నీ స్వభావము మంచిది. నీలో గర్వము లేదు, అహంకారము లేదు. నీవు అపహాసకుడివి కాదు, నీవు అపహాసకురాలివి కాదు అని అర్థం. అలా కాకుండా ఎవరైనా నీకు బుద్ధి చెబితే నీకు కోపం వచ్చి వారి మీద ఒక వ్యతిరేకమైన భావాన్ని హృదయంలో పెట్టుకొని వారిని తృణీకరిస్తున్నావు అనుకో, నీలో గర్వం ఉంది, అహంకారము ఉంది. నీకు మంచి చెప్పేవారిని నీవు అపహాస్యము చేస్తున్నావు, వారిని తృణీకరిస్తున్నావు. కొంతమంది ఎప్పుడూ కూడా అందరూ వారిని పొగడాలనే కోరుకుంటారు. ఏ మనిషి పరిపూర్ణుడు కాదు. మనము నేర్చుకోవాల్సిన విషయాలు అనేకమైనవి ఉంటాయి. కనుక ఎవరైనా మంచి చెప్పారు అనుకోండి, ఆ మంచిని మనము ఆహ్వానించాలి. అలా కాకుండా వారిని ద్వేషించడమో తృణీకరించడమో జరిగిందనుకో, నీవెప్పుడు పరిపూర్ణుడివి కాలేవు. సహజంగా అందరూ ఎటువంటి వ్యక్తిని కోరుకుంటారు? ఏం చేసినా వారిని ఏమీ అనకూడదు, వారిని పొగడాలి, వారిని మెచ్చుకోవాలి. వారిలో ఎన్ని లోపాలున్నా ఓ మాట అనకూడదు. అపహాసకుడు తనకు ఎవరైనా బుద్ధి చెప్పితే వారిని ద్వేషిస్తాడట. ఎవరి గురించైనా మేలు కోరి ఇది కరెక్ట్ కాదు అని చెబుదాము, బుద్ధి చెబుదాము అనుకొని అలా చెప్పిన తర్వాత ఎవరికైతే చెప్పారో వారికి శత్రువులుగా మారిపోయేటువంటి పరిస్థితులు కొందరి జీవితంలో ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఇద్దరి మధ్య గ్యాప్ రావడం గల కారణం ఏమిటి అంటే ఏమీ లేదు, నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పడమే పెద్ద తప్పు అయిపోయింది. కొందరు ఎలాగో మాట్లాడతారంటే, నువ్వు చేయలేదా, నేనే నీకు కనిపిస్తున్నానా, అదిగో ఆమె చూడు, ఇదిగో ఇతను చూడు అంటే వారికి నువ్వు బుద్ధి చెప్పాలని చూసావా? నష్టం ఎవరికి? బుద్ధి చెప్పిన వాడికే. నీ మీద ఒక కక్ష, ఒక ద్వేషం, అక్కడి నుంచి నిన్ను బ్యాట్ చేయాలని చూస్తారు. అవసరమైతే నీ గతాన్ని కూడా బయటికి తీస్తారు. అందరూ ఎదుట నీ పరువు తీయాలని చూస్తారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది చెప్పండి? ప్రేమతో గద్దించినందుకు, ప్రేమతో మందలించినందుకు. తండ్రి తన జీవితంలో కొన్ని తప్పిదములు చేశాడు అనుకోండి, తాను చేసిన తప్పిదాలు పొరపాటులే తన బిడ్డలు చేయాలి అనుకుంటాడా? లేకపోతే నా పిల్లలు అలాగున ఉండకూడదు అనుకుంటాడా? నా పిల్లలు అలాగున ఉండకూడదు అనుకుంటాడు. కాబట్టి మంచి చెప్పేటప్పుడు తృణీకరించకండి. నీవు తృణీకరిస్తున్నావు అంటే నీ స్వభావము మంచిది కాదు, నీవు అజ్ఞానివి, నీవు జ్ఞానాన్ని తృణీకరిస్తున్నావు. జ్ఞానం గలవాడు అనుకోండి, తనకు ఎవరైనా బుద్ధి చెప్పితే వారిని ప్రేమిస్తాడట. నా మంచి కోసమే కదా చెప్పారని చెప్పి మంచి చెప్పిన వ్యక్తిని ప్రేమిస్తాడట. వాక్యం సెలవిస్తుంది, దుష్టుల ఆలోచన చెప్పుల నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోటును కూర్చుండగా. అపహాసకుల దగ్గర కూర్చోవద్దు, వారు నిన్ను అపహాస్యం చేస్తారు, వారిని తృణీకరిస్తారు. దేవునిని ఎంత దీవిస్తున్నా, దేవునిని ఎంత ఆశీర్వదిస్తున్నా
దేవుడిని ఎంత బలంగా వాడుకుంటున్నా అపహాసకుడు నిన్ను అంగీకరించడు. నీ యొద్ద నుంచి నేర్చుకోవాలి అనుకోడు. అపహాసకుడు చేసే పని ఏమిటంటే నిన్ను ద్వేషిస్తాడు, నిన్ను తృణీకరిస్తాడు, నీకు వ్యతిరేకంగా మాట్లాడతాడు. పరిశీలన చేసుకోవాలి. అటువంటి స్వభావం మనలో ఉందేమో. మంచి చెప్పేటప్పుడు అతిశయంతో చెప్పకూడదు, కించపరిచేటట్టుగా చెప్పకూడదు. ఎందుకంటే కొంతమంది స్వభావం ఎలాగుంటుందంటే ఎవరైనా చెప్తే ముఖం మార్చుకుంటారు, వీళ్ళు మాత్రం అందరికీ చెప్పేస్తారు. ఎవరైనా వీళ్ళకి మంచి చెప్తే అమ్మో సీరియస్ అయిపోతారు. నువ్వా మాకు చెప్పేది? నువ్వు మాకు చెప్పేంత పెద్దదానివి అయిపోయావా? గొప్పోడు అయిపోయావా? నీ లేవులేటి, మా లేవులేటి? లేవులంటే ఏమనుకుంటున్నారు? డబ్బు లేక సంపద గురించి కాదని మాట్లాడుతుంది. ఆత్మీయంగా మేమేదో పెద్దవాళ్ళు, మేము గొప్పవాళ్ళు అనుకుంటారే, ఆ లెవెల్ కోసం మాట్లాడుతున్నారు. ఎవరైనా బుద్ధి చెప్పితే రిసీవ్ చేసుకోరు. ఎవరు వాళ్ళు? అపహాసకులు. జ్ఞానము కలిగిన వారు కాదు వాళ్ళు. దేవుని జ్ఞానము వారిలో లేదు, దేవుని స్వభావం వారిలో లేదు. అటువంటి వారి దగ్గర కూర్చోకూడదట. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 6వ వచనం, అపహాసకుడు జ్ఞానము వెదుకుట వ్యర్థము, తెలివి గలవానికి జ్ఞానము సులభము. అపహాసకుడు చూసి నేర్చుకోవడము, విని నేర్చుకోవడము అన్నది ఎప్పుడు జరిగే పని కాదు. అందుకే కొందరు స్వభావాలు ప్రభు నమ్ముకుని ఎన్ని సంవత్సరాలైనా కూడా వారు మారరు. మీరు చెప్పి చూడండి, విన్నట్టుగా నటిస్తారు, తర్వాత చెప్పిన విషయాన్ని తృణీకరిస్తారు, చెప్పిన వ్యక్తిని కూడా తృణీకరిస్తారు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళ వ్యక్తిత్వం డెవలప్ అవుతుందా? వారి స్వభావం మారుతుందా? వారు మార్పు చెందుతారా? ఎప్పటికీ మార్పు చెందరు. ప్రతి మనిషి కూడా నిరంతర విద్యార్థిగా ఉండాలి. సాటి మనిషి నుండి తెలుసుకోవాల్సిన విషయాలు అనేకమైనవి ఉన్నాయి. చిన్న పిల్లవాడు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు అనేకమైనవి ఉన్నాయి. నాకు అన్నీ తెలుసు, నేను కరెక్టు, నేను ఎవరి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు అని ఏ వ్యక్తి అయితే అనుకున్నాడో ఆ వ్యక్తి జ్ఞానము కలిగిన వాడు కాదు, అజ్ఞాని, తెలివి తక్కువవాడు, మూర్ఖుడు, పశుప్రాయుడు, అపహాసకుడు, గర్విష్టి, అహంకారి. తెలివి గలవానికి జ్ఞానము సులభము అంట. తెలివైన వాడు అంటే ఎవరు? చెబితే వినేవాడు, చెప్పిన దాన్ని ఒప్పుకునేవాడు. ఈ లోపం నాలో ఉంది కదా, నేను సరి చేసుకుంటే నాకు మంచిది అనుకునేవాడు. అతనిలో నాకంటే మంచి పద్ధతి ఉంది, మంచి గుణం ఉంది, లేక మంచి నడవడిక ఉంది, అతనిలో కొన్ని పద్ధతులు మంచివిగా ఉన్నాయి కనుక అది చూసి నేను నేర్చుకోవాలి, నేను అవలంబించాలి అనుకునేవాడు తెలివైనవాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనం, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి, వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయను. పరిశుద్ధమైనది కుక్కలు ఎదుట పందులు ఎదుట వేయకూడదట. అలా వేస్తే ఆ విలువైన మాటలను వాళ్ళు త్రొక్కేయడమే కాదు, చెప్పినోడిని చీల్చేస్తారట. ఓ మంచి చెబితే ఆ మంచిని తృణీకరిస్తున్నావు, ఆ మంచి చెప్పేవాడిని కూడా నీవు ద్వేషిస్తున్నావు అంటే మనిషి స్వభావం వాళ్ళకి లేదు. కీర్తన గ్రంథము 141వ అధ్యాయము 5వ వచనం, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం, నేను వాటి అభిషేకమును త్రోసివేయకుందునుగాక, వారి దుష్టక్రియలను చూచియో నేను తప్పగా ప్రార్థన చేయుచున్నాను. దావీదు ఒక వ్యక్తిత్వం, మనస్తత్వం ఎలా ఉందో చూడండి. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము అంటున్నాడు. ఎవరైనా మంచి కోసం మనల్ని కొట్టారనుకోండి, సాధారణంగా ఎవరు కొడతారు? తండ్రి, తల్లి, స్కూల్లో టీచరు, లేక చిన్నాన్న వరుస ఉన్నవాళ్ళు, మేనమామ వరుసలో ఉన్నవారు, లేక అన్నయ్య లాంటి వారు, ఇటువంటి వారే కదా సాధారణంగా కొట్టేది. లేక ప్రాణ స్నేహితులు లాంటి వారు.
వీళ్ళందరూ నువ్వు బాగుపడాలని కొడతారు. దావీదు అంటున్నాడు, నీతిమంతులు కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట తైలాభిషేకం. అంటే నూనె నా తల మీద పోసి నన్ను అభిషేకించుటతో సమానము. సమూయేలు వచ్చి దావీదుని అభిషేకించినప్పుడు ఎలాగనైతే తను భావించాడో, నీతిమంతులు తిట్టినా కొట్టినా దావీదు అదే విధంగా భావిస్తున్నాడు. అంటే దావీదు హృదయము, మనస్తత్వము, వ్యక్తిత్వం ఎటువంటిదో ఒకసారి ఆలోచించండి. దావీదుని గురించి ప్రభు ఏమన్నారు? నా హృదయానుసారుడు అన్నారు. ఏమండి, చాలామంది హృదయాలు దేవునికి దూరంగా ఉంటాయి, కొందరు హృదయాలే దేవునికి దగ్గరగా ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటి? వారి స్వభావము, వారి వ్యక్తిత్వము దేవునికి అనుకూలంగా ఉంటుందన్నమాట. దావీదు అంటున్నాడు, అట్టి అభిషేకము నేను త్రోసివేయకుందునుగాక. మనుషులు దురద చెవులు గలవారే తమ యొక్క స్వకీయ దురాశలకు అనుకూలంగా బోధకులను ఏర్పరచుకుంటారట. దాని అర్థం ఏంటి? నేను గద్దించకుండా, హెచ్చరించకుండా, నీకు బుద్ధి చెప్పకుండా, నీవు కోరినట్టుగానే నీకు జరగాలని ప్రార్థిస్తూ బోధిస్తూ నిన్ను పొగిడేటువంటి సేవకులు అన్నమాట. దేవుని చిత్తం కానిది నీ జీవితంలో దైవజనుడు ఒప్పుకోలేదనుకో, నువ్వేం చేస్తావు? సంఘాన్ని మార్చేస్తావు. ఎందుకు? గద్దింపు నీకు అసహ్యం, బుద్ధి చెప్పేవారు నువ్వు తృణీకరిస్తున్నావు, మంచి చెప్పేవారని నీకు ఇష్టం లేదు. నీ శరీర ఆశలకు, నీ లోకాశలకు తగినటువంటి వ్యక్తులే నీకు కావాలి. కాబట్టి సామెతల గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనం, శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు. ఏమండి, గద్దింపుని ఎవరైతే అసహించుకుంటారో వారు ఎటువంటి వారట? మనుషులు కాదట. ఎవరు వాళ్ళు? పశువు. చూడటానికి మనిషిలాగే ఉన్నావు, స్వభావం మాత్రము పశు స్వభావం అన్నమాట. నీ స్వభావం పశువు వంటి స్వభావమే. కారణం ఏమిటి? నీవు గద్దింపును అసహించుకుంటున్నావు. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనం, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. ఎన్నిసార్లు గద్దించా నువ్వు లోబడటం లేదు అంటే దాని అర్థం ఏంటి? నీ స్వభావం మంచిది కాదు. నీవు గద్దింపును అసహించుకుంటావు, గద్దించేవాడిని తృణీకరిస్తావు, మంచి చెప్పేవాడిని ద్వేషిస్తావు. అంటే నువ్వు అపహాసకుడివి. నేర్చుకునే మనసు లేదు, వినే మనసు లేదు. సొంతంగా నేర్చుకోవాలంటే ఎలా నేర్చుకుంటావు? కొంతమంది ఏమంటారంటే, మీరు చెప్తే నేను చేయను, నాకు అనిపిస్తేనే చేస్తాను. ఈ స్వభావం కొందరు ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఎవరు చెప్పినా వినరమాట. నేను ఎవరు చెప్పినా చేయను, మీరు చెప్తే అస్సలు చేయను, నాకు అనిపిస్తేనే చేస్తాను. ఏమండి, ఇలాగున మన ప్రవర్తన, మన మనస్తత్వం ఉంటే ఎవరికి నష్టం అండి? మనకే నష్టం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 12వ వచనం, అపహాసకుడు తను గద్దించు వారిని ప్రేమించడు, వాడు జ్ఞానుల యొద్దకు వెళ్ళడు. కొంతమంది ఎలాగుంటారంటే వాళ్ళ మెంటాలిటీకి సంబంధించిన మనుషులు సెట్ చేసుకుంటారు అన్నమాట. వీళ్ళకైతేనే పొంతన కుదురుతుంది. అక్కడ జ్ఞానం కలిగిన వాడు వచ్చాడనుకో, ఏమండి, వాళ్ళకి పొంతన కుదరదు. అందుకే ఆత్మీయంగా బలంగా ఉన్న వారితో కొంతమంది సహవాసం చేయలేరు. చాలా విషయాల్లో ఉన్నతమైన పద్ధతులు అవలంబించే వాళ్ళతో కూడా వారి సహవాసము చేయలేరు. వారికి ఎటువంటి వారు కావాలి అంటే వారి యొక్క మనస్తత్వానికి తగిన వారే కావాలి. ఇనుము పదునెక్కాలంటే ఇనుముతోనే పదునెక్కించాలి. లేదు, నేను షార్ప్గా అవ్వకూడదు, నాలో షార్ప్నెస్ రాకూడదు అనుకుంటే నువ్వేమైపోతావంటే తుప్పు పట్టి పనికి రాకుండా అయిపోతావు. అలా ఉండకూడదు మనం.
సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడకు ఊరియా భార్యను నీకు భార్య అగున్నట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. 13వ వచనం. నేను పాపము చేసితినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిత్యముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను. ఏమండి, మంచి పలికాడా కీడు పలికాడా? నాతాను కీడు పలికాడు. ఇప్పుడు మీకు ఆశీర్వాదాలు వచ్చేస్తాయంటే ఎవరైనా సంతోషిస్తారు. లేదు, మీ ఆత్మీయ జీవితం సరిగ్గా లేదు, పలానా కారణాన్ని బట్టి దేవుడిని శిక్షిస్తాడు అంటే ఎంతమంది స్వీకరిస్తారు? ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు చెప్పండి? దావీదు నాతానుతో దేవుడు పంపించిన వర్తమానాన్ని విన్నప్పుడు నేను పాపము చేశాను అని ఒప్పుకుంటున్నాడు. అలా కాకుండా నాతాను నిందించి, నాతాను చెప్పిన విషయాన్ని తృణీకరించి, నేనేం చేశానో నాకు తెలిసినే, నువ్వు చెప్పవలసిన అవసరం నాకు లేదు అని చెప్పి సేవకుని తృణీకరించాడా? లేదు. దైవజనుడు గద్దింపుతో వాక్యం చెప్పాడు అనుకోండి, ఆ సంఘాన్ని, ఆ సేవకుని విడిచిపెట్టేసినటువంటి విశ్వాసులు ఉన్నారా లేరా? ఉన్నారు. నువ్వు తాగొద్దు అని చెప్తే, అయ్యగారు తాగొద్దు అని చెప్తున్నారండి, నాకు నచ్చలేదు అని మానేస్తారు. నువ్వు పలానా చూడొద్దు, తినొద్దు, తాగొద్దు అంటే వాళ్ళకి నచ్చలేదు అలా చెప్పడం, అందుకు వారు ఏం చేశారట? మానేశారు. అంటే వీళ్ళు గద్దింపును అసహించుకుంటున్నారు. దావీదు అలాగని చేయలేదు. దావీదు ఘోరమైన పాపం చేశాడు. తను రాజుగా ఉన్నాడు. తన ఎదుట ఎవరైనా మాట్లాడాలంటే ఎవరికి ధైర్యం చాలదు. నాతాను వచ్చి యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు అని చెప్పగానే నేను పాపము చేశాను. 51వ కీర్తన మీరు చదవండి. దావీదు ఎంత పశ్చాత్తాపం పొందుతాడో ఆ కీర్తనలో మనకి కనిపిస్తుంది. అయితే ఆసాను రాజు తనని గద్దించినటువంటి రాజు విషయంలో ఎలా ప్రవర్తించాడో చూద్దాం. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం 10వ వచనం. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆస అతని మీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీగృహములో వేసెను. ఇదియుగాక ఆ సమయమందే ఆస జనుల్లో కొందరిని బాధపరిచెను. ఓ ప్రవక్త వచ్చి ఆసాతో చెప్తున్నాడు, నువ్వు సిరియా రాజును నమ్ముకున్నావు, దేవుని నమ్ముకోలేదు. నీ కష్టం వచ్చినప్పుడు సిరియా రాజు మీద ఆధారపడ్డావు కానీ నువ్వు దేవుని మీద ఆధారపడలేదు. నువ్వు చేసిన తప్పు, ఇక మీద నీకు యుద్ధాలే కలుగుతాయి అన్నాడు. నువ్వు ఇంత మాటలను అంటావా అని చెప్పేసి ప్రవక్తనే ఆసాను రాజు బాధ పెట్టాడు. ఆసాను రాజు ప్రారంభంలో దేవుని యందు భయము భక్తి కలిగి నడుచుకున్నవాడే, కానీ దేవుడు తనని ఆస్వాదించిన తర్వాత గర్వం వచ్చేసింది. ఇక ఆ గర్వం వల్ల ఏమనుకుంటున్నాడు? అసలు ఎవడో నాకు చెప్పడానికి వీల్లేదు. అందుకు దైవజనునే బాధ పెట్టేశాడు. హేరోదుతో యోహానేమన్నా, నీ తమ్ముడి భార్యని ఉంచుకున్నావు, అది ధర్మానికి విరుద్ధము అని చెబితే హేరోదు యోహాన్ని చెరసాలలో వేయించేశాడు. తర్వాత యోహాను చంపేశారు. యోహాను చంపివేయబడడానికి కారణం ఏమిటండి? యోహాను ఎందుకు చంపేశారు? యోహాను చేసిన తప్పు ఏమిటి అంటే హేరోదు చేసిన పాపాన్ని గద్దించినందుకు. చూసారా, వీళ్ళందరూ ఎటువంటి వాళ్ళంటే పశుప్రాయులు. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 25వ వచనం. అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానము లేని వారు జ్ఞానము నొందుదురు, వివేకులను గద్దించిన ఎడల వారు జ్ఞాన వృద్ధి నొందుదురు. జ్ఞానం కలిగిన వాడు ఎంత ఎలర్ట్గా ఉంటాడంటే, మరొకరికి బుద్ధి చెప్తుంటే ఆ విషయాన్ని విని జ్ఞానం కలిగిన వాడు నేర్చేసుకుంటాడట. చూసారా ఎటువంటి మనసు? అంటే వాళ్ళకి చెప్పే వరకు వాళ్ళు ఆగరు. మరొకరు చెప్తుంటే
వాళ్ళు విన్నారనుకోండి, ఆ విషయాన్ని నేర్చేసుకుంటారు. అది జ్ఞానం కలిగిన వారి యొక్క స్వభావం. పశుప్రాయుడు, బుద్ధిహీనుడు, మూర్ఖుడు, అపహాసకుడు అనుకోండి, డైరెక్ట్గా తనకు చెప్పినా కూడా వినడు. జ్ఞానం కలిగిన వాడు డైరెక్ట్గా తనకు చెప్పకపోయినా మరొకరు చెప్పినప్పుడు విన్నాడు అనుకోండి, చూసి నేర్చేసుకుంటాడు. జ్ఞానం గల వ్యక్తిని గద్దిస్తే ఆ వ్యక్తి యొక్క జ్ఞానము వృద్ధి చెందుతుంది, వృద్ధిపరుచుకుంటాడు, ఇంకా డెవలప్ అవుతాడు. అదే జ్ఞానం లేని వాడికి మనం చెప్పామనుకోండి, చెప్పిన దాన్ని తృణీకరిస్తాడు, చెప్పేవారిని కూడా తృణీకరిస్తాడు. దావీదు నాతాను ప్రవక్త తనను వచ్చి హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు ఆ గద్దింపును స్వీకరించాడు కానీ ఆశ్రయించుకోలేదు. ఆసా అనే రాజు తనని హెచ్చరిస్తే, తనకు బుద్ధి చెప్తే ప్రవక్తని ఏం చేశాడు? బాధ పెట్టాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, అపహాసకు నువ్వు గద్దించొద్దు, నువ్వు గద్దిస్తే ఆ వ్యక్తి నిన్ను ద్వేషిస్తాడు. జ్ఞానం గల వాడిని నువ్వు గద్దించు, బుద్ధి చెప్పు, మంచి చెప్పు, ఆ వ్యక్తి నిన్ను ప్రేమిస్తాడు. కాబట్టి ఈరోజు మన స్వభావం ఎలాగుంది? ఎవరైనా నిన్ను కరెక్ట్ చేస్తే, పలానా విషయము ఇది మంచి పద్ధతి అని చెప్తే, ఇలా నడుచుకుంటే మంచిదని చెప్తే, అలా మంచి చెప్పేవారు నువ్వు ప్రేమిస్తున్నావా, లేక వారిని నువ్వు ద్వేషిస్తున్నావా? మంచి చెప్పేవారిని, నేను సరిచేస్తున్న వారిని, నీవు బాగుపడాలని కోరుకుంటున్న వారిని నీవు ద్వేషిస్తున్నావు అంటే నీ స్వభావం ఏమాత్రము మంచిది కాదు. అలా కాకుండా వీరు నా కోసమే కదా చెప్తున్నారు, నా మంచి కోసమే కదా చెప్తున్నారు, నేను బాగుపడాలని కదా వీరు కోరుకుంటున్నారు అని వారిని ప్రేమించే వ్యక్తిగా ఉంటూ వారు చెప్పిన విషయాన్ని స్వీకరిస్తే నీ స్వభావం అన్నది మంచిది. నీవు నిజముగా జ్ఞానం కలిగిన వాడు, నీవు నిజముగా తెలివైన వ్యక్తివి. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనం, మేలును కోరి స్నేహితుడు గాయములు చేయను, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. నిజంగా మీరు బాగుపడాలని కోరుకున్నవాడు మంచిని అభినందిస్తాడు, అప్రిషియేట్ చేస్తాడు. లోపం ఉంటే ఆ లోపం విషయంలో ఖండితంగా మాట్లాడతాడు. అది మంచి స్నేహితుని యొక్క లక్షణం. అలా కాకుండా నీలో లోపం ఉంది, నువ్వు చెడిపోతున్నావు, నువ్వు పడిపోయావు, అటువంటిప్పుడు ఏం బాధపడకరా, అందరూ ఏం పర్ఫెక్ట్ కాదు, ప్రతి ఒక్కరు ఏదో ఒక లోపము ఉంటుంది, అందరూ మనుషులే కదా, ఎవరైనా అంతే. దాని అర్థం ఏంటి? నువ్వు చెడిపోరా, నువ్వు నాశనం అయిపో, నీ రూట్లోకి నేను కూడా వచ్చేస్తాను, ఎందుకంటే నువ్వు నాకు తోడుగా ఉండాలి కదా. అంటే నీవు లోకంలో ఎంజాయ్ చేస్తే, నిన్ను చూసి సంతోషిస్తూ నీతో చేయగలిపేవారంటే నీకు ఇష్టం. నువ్వు అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది, మనం అలా ఉండకూడదు, అది నీకు మంచిది కాదు అని చెప్పావనుకో, ఆ వ్యక్తికి నువ్వు ఏమైపోతావు? శత్రువు అయిపోతావు అనమాట. అంటే ఇటువంటి వారికి ఏం చేయాలి? లెక్కలేని ముద్దులు పెట్టేయాలి. వారు ఎటువంటి వారట? పగవాడట. పగవాడు ఎలాగుంటాడు? నీలో ఉన్న బలహీనతల్ని ప్రేమిస్తూ, ఆ బలహీనతను రెచ్చగొడుతూ, ఆ బలహీనతకు ప్రోత్సాహనిస్తూ, నేను ఇంకా లోకంలో ఎంజాయ్ చేసేటట్టుగా ఎంకరేజ్ చేసేవాడే నీకు శత్రువు, నీకు పగవాడు. నీకు మంచి చెప్పేవాడు ఏనాడు పగవాడు కాదు. నీకు మంచి చెప్పేవాడు నిజమైన నీ స్నేహితుడు, నీ స్నేహితురాలు. మన స్వభావం ఎటువంటిదో ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఇతరులకు మనం మంచి చెప్పాలి, మరొకరు మంచి చెప్పితే ఆ మంచిని మనము స్వీకరించాలి. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరి దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలు అనేకమని ఉంటాయి. అవన్నీ కూడా మనము నేర్చుకోవాలి. ఆత్మీయంగా పరిపూర్ణులు కావాలి, భౌతికపరమైన విషయాల్లో కూడా మనము పరిపూర్ణులుగా ఉండాలి, అంటే పర్ఫెక్ట్గా ఉండాలి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.